యొక్క జీవితంలో ఎంతో పోరాటం కూడా They వెళ్ళారు. thought that this is the end or we have to die in Egypt. ఇంకా వారు అనుకున్నారు కదా, ఇది మాకు అంతము, ఐగుప్తులో ఇంకా మేము చనిపోతాం అనుకున్నారు. Oh, they were weeping. వారు ఎంతో ఏడుస్తూ ఉన్నారు. And God heard them. దేవుడు వారి యొక్క మూలుగు విన్నాడు. When God heard them, ఎప్పుడైతే దేవుడు వారి మూలుగు విన్నాడు, they did not order from heaven. పరలోకము నుండి ఆజ్ఞ ఇవ్వలేదు, He came down ఆయనే దిగి వచ్చాడు. for the sake of his people. చూడండి, తన ప్రజల నిమిత్తం. Don't think God has forgotten me. చూడండి, దేవుడు నన్ను మర్చిపోయాడు అని అనుకోవద్దు. How many times he said, ఎన్ని పర్యాయాలు చెప్పావు, God has forgotten. దేవుడు నన్ను మర్చిపోయాడని. God will never forget. దేవుడు ఎప్పుడు మర్చిపోడు. God remembered them. దేవుడు వాళ్ళని జ్ఞాపకం God చేసుకున్నాడు. remembered his people. దేవుడు తన ప్రజలను జ్ఞాపకం They were చేసుకున్నాడు. going through agony. వాళ్ళు వేదన కూడా వెళ్తున్నారు. Every agony you are going through, God is looking. నువ్వు వెళ్తున్నటువంటి ప్రతి వేదన దేవుడు చూస్తున్నాడు. Don't think nobody knows my problem. కాబట్టి ఎవ్వరికి నా కష్టం తెలియదు అనుకోవద్దు. God knows the problem. దేవుడికి నీ సమస్య ఏంటో తెలుసు. Chapter 3 verse 7. ఇప్పుడు 3వ అధ్యాయం నిర్గమకాండము 7వ వచనం. మరియు యెహోవా ఇట్లా నేను ఐగుప్తులో నా ప్రజల బాధ నిశ్చయంగా చూచితిని. పనుల్లో తమను కష్టపెట్టు వారిని బట్టి వారు పెట్టిన మొరను వింటిని. వారి దుఃఖములు నాకు తెలిసే ఉన్నవి. కాబట్టి ఐగుప్తుల చేతిలో నుండి వారిని విడిపించుటకును ఆ దేశంలో నుండి విశాలమైన మంచి దేశమును అనగా కనానీయులకును, హిత్తీయులకును, అమోరీలకు, పెరిజీలకు, హివీలకు, ఎబుసీలకు నివాస స్థానమై పాలు తేనెలు ప్రవహించే దేశమునకు వారిని నడిపించుటకు దిగి వచ్చి I ఉన్నాను. came down. దిగి వచ్చి ఉన్నాను. Can you estimate the love, compassion, grace of God towards everyone sitting here, not only here, all over the world. కాబట్టి దేవుడు ఇక్కడ కూర్చున్న వారందరి పట్ల ఆయన ప్రేమ మాత్రమే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న దేవుని ప్రజల పట్ల ఆయనకున్న ప్రేమ ఎంత గొప్పదో అంచనా వేయగలుగుతామా? You may say, Lord, nobody knows my affliction. నువ్వు అనొచ్చు, ప్రభా నాకున్నటువంటి కష్టాలు, నా బాధలు ఎవరికి తెలియదు. Nobody knows in the midnight I get up and weep. ఎవరికి తెలియదు మధ్యరాత్రి నేను లేచి ఏడుస్తాను. Nobody see my tears. ఎవరు నా కన్నీరు No చూడరని, one can understand my problem. నా సమస్యలు ఎవరు అర్థం చేసుకోలేరని. Many times, let him be any great preacher, he has to go through such situation and tell these words. కాబట్టి చూడండి, ఎవరైనా కావచ్చు, ఎంత పెద్ద బోధకుడైనా కూడా ఇలాంటి పరిస్థితుల గుండా వెళ్ళాలి, ఇలాంటి మాటలు చెప్పాలి. Yes, because we are human beings. ఎందుకంటే మేము మానవ మాత్రులం, We are not perfect. పరిపూర్ణం కాదు, We are not angels. మన దూతలం కాదు, We have weaknesses. బలహీనతలు ఉంటాయి. We get discouraged. నిరుత్సాహపడతాం మేము కూడా. Why God is not hearing me? ఎందుకు దేవుడు నన్ను వింటలేడు నా ప్రార్థనని? God has never forgotten you. దేవుడు నేను ఎప్పుడు మర్చిపోలేదు. He says, I have seen. ఆయన అంటాడు, నేను చూచాను. He did not say somebody came and told me. ఆయన ఎవరో వచ్చి నాకు చెప్పారు అనట్లేదు, I have seen నేనే the చూచానంట. affliction of my people. నా ప్రజల బాధ నేను I have చూచాను, seen their tears. నేను వాళ్ళ కన్నీరు చూచాను. So Moses, I came down అందుకనే మోషే నేనే దిగి వచ్చాను to deliver them. వాళ్ళని విడిపించడానికి. Go and tell them వాళ్ళకి వెళ్ళి చెప్పు, that I have seen their affliction. వారి బాధలను నేను చూచానని. And God is going to deliver you. దేవుడు మీకు విడుదల ఇవ్వబోతున్నాడని చెప్పు.